ఎవర్ గ్రీన్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. ఈరోజు కథ వల్లూరు శివప్రసాద్ గారు రచించిన ఆసరా. అమ్మా, నాకీ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుల్లిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, ఆర్జనాపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకుని కాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లల్ని మేమేం చెప్పలేం తల్లి. ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికి చెప్పుకో అంటూ శివాల గదిలో నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపిచ్చుకోవటాలు వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్టు పెద్దలు వ్యవహరించడం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపల్లెవారి మాటలు తనదాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తన వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నకానుకలు అడగడం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద వేస్తే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమికలు లేవు. ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లి వాళ్ళు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగా ఘనంగా జరిపించామన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెదనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లికలద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్ళను, వడ్డన వాళ్ళను, సినీ సెట్టింగుల వాళ్ళను, విద్యుత్ దీపాలను వాళ్ళను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకువాల మీద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లయింది రేణుక.
మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్ళవక ముందంటే పండుగనో పేరెంటమనో ఏదో వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మ తన మూర్తీభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళా అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికి ఉద్యోగము చేయాలంటావేంటక్క? ఇప్పుడంటే తల్లి చాటు పిల్లవి, రేపు ఒక ఇంటి కోడలయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలను ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటలు వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకుని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది. పెళ్లికి రేణుక భర్త, అత్తింటి వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుతున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 7-8 నెలల రేణుక పుట్టింట్లోనే ఉండిపోయింది. తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పెర్ఫ్యూమ్సు, నాప్కిన్సు ఇలా మన ఆడవాళ్ళకి ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగము కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండం అని గ్యారెంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధల కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్టు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేస్తానందట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి? మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరమాడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరి ఎన్నో జరిగుండాల్సినవి అని తనకు అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదేవిధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళ తాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టులు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషన్, భోజనాలు వగైరాలు కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్లికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్లి ఇష్టం లేనంటున్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న. ముందు నచ్చాడన్నావు? అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరైన అన్నాకే కదా ఖాయం చేసుకుంది.
అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు పెట్టకపోతే ఆర్థిక విషయాలంటూ నేను పెద్దవాళ్ళ మాట్లాడుకునేవే. వాళ్ళేం కట్నాలు కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పే ఉంది? పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే, లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం. నాకంటూ ఏమి ఆస్తి ఉండనక్కర్లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం? రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలేగా అనుభవించేది. అలాగని నా పేర చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారిదాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెలనెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి జాజి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావనే సరికాదు. మీ కాలంలో మీ అవసరాలు మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానువచ్చు, రాకపోనువచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చెయ్యలేకపోను వచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చెయ్యాలంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చెయ్యలేం కదా. నిజానికిది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాలదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమాలుతున్నట్టుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపిల్లవారిది తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాటు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం, లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సింది ఏమీ లేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ సానువులా నిలుచుండిపోయారు. ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. మరో మంచి కథతో మీ ముందుంటాం. సెలవు.